క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. సౌండ్ పొల్యూషన్ కి కారణమవుతున్న బైక్లపై సంగారెడ్డి పోలీసులు కొరడ జలిపించారు. సైలెన్స్ల భారీ శబ్దంతో రోడ్డు మీదకి వచ్చే జనాలను ఇబ్బంది పెడుతున్న 70 బైక్లు సీజ్ చేశారు పోలీసులు. కలెక్టరేట్ ఎదుట సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ బైక్ల సైలెన్సర్లను మార్పు చేస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని ఎస్పీ రూపేష్ వార్నింగ్ ఇచ్చారు. కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని సూచన చేశారు. సైలెన్సర్లు మార్చిన మెకానిక్లపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు ఎస్పీ. ట్రాఫిక్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా టెన్షన్స్ ఇంప్రూవ్మెంట్, దాంతోపాటు ట్రాఫిక్ మార్షల్స్ కానివ్వండి, ఎక్కడైతే ఫ్రీ లెఫ్ట్లు ఏర్పాటు చేయడము, లైటింగ్ ఏర్పాటు చేయడము, స్పెషల్ నాకాబందీలు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్ని పట్టుకోవడము, వాళ్ళందరికీ జైలు శిక్ష పడేలా కోర్టుల్లో చూడడము, దాంతోపాటు స్కూల్ బస్సులకి డ్రైవర్స్ అందరికీ కూడా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చేయడము, దాంతోపాటు ఈ సైలెన్సర్లు ఎవరైతే మాడిఫికేట్ చేసి ఎక్కువ శబ్ద కాలుష్యం వచ్చే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళన్నీ స్పెషల్ డ్రైవ్లో చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఒక సింబాలిక్ జెస్చర్, ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్నీ కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారో వాళ్ళందరి దాదాపు 70 వెహికల్స్ సైలెన్సర్లన్నీ కూడా డిస్మాంటిల్ చేసి వాటిని ఒక సింబాలిక్ జెస్చర్గా ఈరోజు ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద వెహికల్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఒబే చేయాలి.